బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే సత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు అయితే పొలం కోద్దాం అనుకుంటున్నామండి. అందు గురించి ఊరు వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు సండే కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళైతే తీసుకెళ్ళలేదండి, హోంవర్క్లు అవి ఉన్నాయంట. అందు గురించి పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెట్టేసి వాళ్ళు తయారు చేసి మేమైతే వెళ్ళిపోతున్నామండి. ఊరు వెళ్తున్నాం అనమాట. మిగతా వీడియో అంతా మనం అక్కడ తీసుకుందామండి. ఇప్పుడైతే బయలుదేరి వస్తున్నామండి. ఇక్కడ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంటుందండి. ఈ రోడ్లో వెళ్ళడానికి రావడానికి కూడా భయమేనండి. ఇంక మనం పని చేసినా చేయకపోయినా ఈ రోడ్లో వెళ్ళొచ్చామంటే చాలండి, నీరసం అయిపోతాము. నడువు నొప్పి వచ్చేస్తుందండి, అంత దారుణంగా ఉంటుంది అనమాట అక్కడ రోడ్డు. ఇప్పుడైతే మా ఏరియాకి వచ్చేసామండి. ఈరోజు పిల్లలకైతే నాన్ వెజ్ వండలేదండి. వెజ్ పలావ్ చేసి పెరుగు కచ్చంబరి చేశాను. మా అమ్మాయికి అయితే కొంచెం మొన్నటిది చికెన్ ఉందండి, తనకు చాలు. మా అబ్బాయి అయితే చికెన్ తినకూడదు, అందు గురించి తనకి వెజ్ పలావ్లా తాలింపు పెట్టేసాం అనమాట. ఇప్పుడు మా ముగ్గురు కోసం, మా అత్తగారికి, మా ఆయనగారు, నాకు, మా ముగ్గురు కోసం అయితే కొంచెం చికెన్ తీసుకుంటున్నామండి. ఈరోజు సండే కదా, అందు గురించి చికెన్ అయితే దారిలో తీసుకున్నాం అనమాట. ఈరోజు వీడియో అయితే ర్యాండమ్గా వచ్చేస్తుందండి, అలా పెట్టేస్తున్నాను అనమాట. చామంతి మొక్క మొన్న వేసానండి, ఆషాఢ నెలలో వేసాను అనమాట. మొగ్గలు వచ్చాయి ఇప్పుడైతే చేలోకి బయలుదేరి వెళ్తున్నాం అండి. మొత్తం వేసారా గడ్డ వరకు? అక్కడి నుంచి గడ్డ వరకు అక్కడ వరకు అయిపోయింది. అది ఇక్కడే కదా ఎక్కువ బురద ఉండేది. ఇబ్బంది అయింది కదా, జంక్షన్ వరకు అయిపోయింది. మా పొలంలో కూడా రోడ్డు వేస్తారండి, అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. మా ఊళ్ళో ఎక్కువగా చెరుకు పండించుతారండి. ఎద్దుల బండ్లు అయ్యి తోలుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అయిపోయింది అనమాట. రోడ్డు అది బాగుండేది కాదు, మట్టి రోడ్డు వల్ల ఎక్కువ గాతులు అయ్యి ఉండేవి, జరిపోయిందండి. ఇప్పుడైతే రోడ్డు వేస్తారు కాబట్టి పర్లేదండి. ఇప్పుడు అయితే నాకు తలనొప్పి వచ్చేస్తుందండి, అందు గురించి క్యాప్ పెట్టుకున్నాను. ఓకే అండి, మనం అయితే కోత కోసేద్దాం. పడవలు ఇవ్వండి. ఇది కొంచెం పచ్చగా ఉన్నదా, అదంతా ఎండింది కానీ కదా, అట్నుంచి కోసుకొద్దామండి. ఇదంతా కొంచెం పచ్చగా ఉంది, ఇది 2 రోజులు టైం పడుతుంది అనుకుంటాను. నేడ వచ్చింది కదా, మొక్కల నేడ వల్ల పచ్చగా ఉందన్నమాట. తుఫాన్ అంటున్నారని ఇంత అర్జెంటుగా కోసేయడం అండి. ఇదిగోండి అంతా పండింది. ఇప్పుడైతే కోత కోసేద్దామండి. ముహూర్తం అయితే చేస్తాం, కొబ్బరికాయ కొడేసాము. మీరేంటండి, నాకు మీరు హీరో ఏండి. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అనేసి స్టార్ట్ చేయి. లక్ష్మీనారాయణ నాకు కూడా లైన్ చేసేయండి, నాకు లైన్ చేసి. ఇది నా లైను. మరి మునుగు సన్నంగా అయిపోద్దేమో కదండి.
ఆపు. ఇప్పుడైతే ఇంటికి వచ్చామండి, వంట చేయడానికి అనేసి వచ్చేసాను అనమాట. మా ఆయనగారు అయితే ఇంకా పొలం దగ్గర ఉన్నారండి. ఇప్పుడైతే వంట చేసేసుకున్నాం. ముందుగా అయితే ఇందాక చికెన్ తీసుకొచ్చాం కదండి, అదైతే ఉప్పు కారం కలిపేసి ఉంచాను అనమాట ఇందాక. మళ్ళీ ఈ టైంలో వండితే పాడైపోద్ది కదండి, అందు గురించి ముందుగానే ఉప్పు కారం కలిపేసి ఉంచాను. వంట అయితే స్టార్ట్ చేసుకున్నాం అండి. బియ్యం కూడా కడిగేసి ఉంచాను. ముందైతే రైస్ పెట్టేసుకున్నామండి. ఇవ్వండి చికెన్ అయితే కడిగేసి ఉప్పు కారం కలిపేసి ఉంచాను. ఆనియన్స్ అవి కూడా కట్ చేసి ఉంచానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు. ఇంకా మసాలా ముద్దలు ఏం పెట్టలేదండి. ఇక్కడైతే ఇంకా ఏం పెట్టను అనమాట. మా అత్తగారు కూడా తింటారు కదండి, ఆవిడకి నచ్చదు మసాలా అదిని. అందు గురించి అయితే మామూలు సింపుల్గా వండేసుకుందాం కూర అయితేను. ముందుగా స్టవ్ మీద తపాలు పెట్టుకున్నామండి. దీన్ని మేము తపాలు అంటాం అనమాట. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులోనే ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆనియన్స్, పచ్చిమిర్చి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కాకుండా పెద్దగా కట్ చేస్తే దాని టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ వేగాయి కదండి, ఇప్పుడైతే చికెన్ కడిగేసి ఉప్పు కారం కలిపేసుకొని ఉంచుకున్నాం కదండి, అది వేసుకుందాం. పాతకాలంలో అయితే ఇలాగే వండయ్యారు కదండి. ఇప్పుడైతే బాగా కలిపిస్తున్నాం కదండి, కొంతసేపు మూత పెట్టి ఉంచుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉడుకుతూ ఉందన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. మళ్ళీ ఒకసారి కలిపి ఉంచుకుందాం. టమాటాల మధ్య వరకు మూత పెట్టి ఉంచుకుందామండి. ఈరోజు కూర అంతా ఓల్డ్ స్టైల్ అనమాట. అప్పుడు నానమ్మలు, అమ్మమ్మలు అందరూ ఇలాగే కదండి వండేవారు. మా అత్తగారు కూడా ఇదే స్టైల్లో వండుతారనమాట. ఇప్పుడు కొంతసేపు అయితే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకుందామండి. టమాటాలు మగ్గిపోయి ఉంటాయండి, ఒకసారి చూసుకుందాం. చూసారు కదండి, ఇదంతా చికెన్లో వాటరేనండి. మనం ఇంకా వాటర్ అయితే వేయలేదు. టమాటీలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం కదా, వాటర్ వేసుకుందాం అండి ఎగురు కోసం. మనకి ఎగురికి సరిపడినంత వాటర్ వేసుకుందాం అండి. ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుందాం, ఉడికాక మనకు సరిపోవాలన్నమాట. మళ్ళీ మూత పెట్టుకుందాం అండి. ఓల్డ్ స్టైల్లో అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయనగారు, మా అత్తగారు వచ్చేసారండి. ఇంక భోజనం అయితే చేసేస్తాము. ఇదిగోండి యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రైస్తో అయితే ఇప్పుడు భోజనం చేసేస్తున్నామండి. భోజనం చేశాక మళ్ళీ పొలంలోకి వెళ్ళాలండి. సగమే అయిందనమాట, ఉన్న సగం కోయడానికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. భోజనం చేశాక 12వ తారీఖు నుంచి తుఫాన్ అన్నారు కదండి, అందు గురించి తొందరగా కోత కోసేస్తున్నాం అనమాట. మిగతాదంతా దేవుడిదే భారం అండి. కోసేస్తున్నాం, తర్వాత చూసుకుందాం మిగతాదంతాను. కోత అంతా ఈసరికి ఎలాగైపోయింది చూసారండి వాటం. కోత అయితే అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 ఎంత అయిపోతుంది. ఇంక ఇంటికి బయలుదేరి వెళ్ళాలి. పిల్లలు చూస్తే ఇంటి దగ్గర ఉన్నారు కదా. ఓకే అండి ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వ్లాగ్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ బాయ్ అండి.